శ్రీ విజయరాపూర్ రామ్మోహన్ నాయుడు గారికి, అలా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యే శ్రీ గోండు శంకర్ గారికి, అందరికీ, మీడియా మిత్రులకి, మోస్ట్ ఇంపార్టెంట్ మన దివ్యాంగుల అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దీని ద్వారా ఇంతకుముందు ఒక 2021-2022 ఆడిట్ జరిగిపోయింది. ఫేజ్ 1లో ఆడిట్ చేసాం. బట్ కానీ తర్వాత మీలాగా చాలా మంది అప్పుడు ఎస్పీ సార్, ఇప్పుడు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సార్ దగ్గర వెళ్ళి సార్ ఇంకా చాలా బెనిఫిషియరీస్ ఉన్నారు, చాలా లబ్ధిదారులు ఉన్నారు, ఇంకా చాలా మందికి మనకి ఐటమ్స్ ఇవ్వాలి కాబట్టి సార్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీకి, ఈ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీకి రిప్రజెంట్ చేశారు. అప్పుడు అక్కడ ఉన్న మినిస్టర్ సార్ అలా అవ్వదు, ఒక రౌండ్ మొత్తం పూర్తిగా అయిపోవాలి, ఒక రౌండ్ అవ్వడానికి అంటే మొత్తం ఇండియా 3 to 4 years పడుతుంది, దీని తర్వాత ఇవ్వచ్చు. బట్ కానీ సార్ చాలా కష్టపడి సార్ చాలా ఫాలోఅప్ చేసుకొని బహుశా మన ఆంధ్రప్రదేశ్లో, బహుశా మన శ్రీకాకుళంలోనే ఇది ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్ మీకు పెడతాం. అంటే అంత సార్ కష్టం వల్ల, సార్ ఫాలోఅప్ వల్ల ఈరోజు సార్ మనం ఒక 479 మందికి ఈరోజు ఒక 823 ఐటమ్స్ మనం ఇస్తున్నాము. దీనికి టోటల్ ఖర్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 72 lakhs, అంటే 72 లక్షలు 32,000 అవుతుంది. ఇది కాకుండా నాకు ఇప్పుడే తెలిసింది, సార్ నాకు చెప్పారు సార్, ఫస్ట్ ఫేజ్ లో, ఇంతకు ముందు ఫేజ్ లో ఎంపీ ల్యాడ్ ద్వారా అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గ్రాంట్ ఉంటుంది, దీంట్లో 30 లక్షలు అదనంగా సార్ మీకు అప్పు ఇచ్చారు. ఇది కాకుండా ఇప్పుడు కార్డు ఉండొచ్చు, ఈ కాల్ కానీ తర్వాత ఈ హియరింగ్ ఎయిడ్స్, ఓకే, ఎవరికి కళ్ళు పనిచేయట్లేదు, ఎవరికి ఈ ఐస్ పనిచేయట్లేదు, వాళ్ళకి అందరికీ మనం ఇస్తాం ఎంపవర్మెంట్ ద్వారా. మరి ముఖ్యంగా మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త గవర్నమెంట్ రాను తర్వాత మీ అందరికీ తెలుసు, పెన్షన్ 3,000 నుంచి 6,000 చేయడం జరిగింది. అది కూడా మన సచివాలయం సిబ్బంది, ఇక్కడ సిబ్బంది ద్వారా మొదటి రోజునే మన శ్రీకాకుళం జిల్లాలో 99% మనం డిస్ట్రిబ్యూట్ కూడా మనం చేసాము. పొద్దున్ననే ప్రతి ఒక్క ఇంటికి బహుశా ఒక 5 కానీ లేకపోతే 6 గంటలకి మీ ఇంటికి మన సచివాలయం సిబ్బంది, గవర్నమెంట్ ఫంక్షనరీ వచ్చి మీకు పెన్షన్స్ ఇచ్చారు. ఇది కాకుండా కొన్ని ఇష్యూస్ కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడాను సార్. ఇప్పుడు ఒక పర్సన్ రణస్థలం నుంచి వచ్చారు, ఇక్కడే ఉన్నారు, వీల్ చైర్ అతనికి. అతను చెప్పారు సార్ ఆటో తీసుకొని వచ్చాను సార్. ఆటో రణస్థలం నుంచి ఇక్కడ బస్ కూడా వస్తుంది, ఖచ్చితంగా మంచి బస్ సర్వీస్ ఉంది, హైవేలోనే ఉంది. ఎందుకు ఆటో తీసుకొస్తారంటే సార్ బస్లో రావడం చాలా కష్టం అవుతుంది, బస్లో ఈ వీల్ చైర్ మనం ఎలా పెట్టాలి, ఇక్కడ లెగ్స్ కింద కాల్ కింద అంతా పని చేయట్లేదు, ఎలా చేయాలి. సో ఖచ్చితంగా సార్ అటువైపు కూడా అంటే కొన్ని బస్సెస్ మన విజయవాడ అవ్వచ్చు, మేజర్ సిటీస్లో డిసేబుల్ ఫ్రెండ్లీ ఉంటాయి సార్. బట్ కానీ మన ఆర్టీసీ ద్వారా సార్ నేను కూడా లెటర్ రాస్తాను సార్ యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్, బస్సెస్ కూడా ఖచ్చితంగా డిసేబుల్ ఫ్రెండ్లీ అయితే మనం ఇచ్చిన సదుపాయాలతో వాళ్ళు ఇంకా దూరం ప్రయాణం చేయొచ్చు సార్. ఇది కాకుండా మన ఓన్ ఆఫీస్ సార్, అంటే ఇన్ఫాక్ట్ సార్ ఈ బిల్డింగ్ చూస్తే సార్ ఇక్కడ ఒక ర్యాంప్ లేదు సార్. సో అది ఇంకా ఆలోచించాలి. అదే మన ఒక్కొక్క పర్సన్ ద్వారా అవ్వదు, ఒక్కొక్క సిస్టమ్ మనం మార్చాలి. సో బట్ కానీ యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, యాజ్ అ జిల్లా అధికారిగా నేను అట్లీస్ట్ నా డిస్ట్రిక్ట్ ఆఫీసెస్లో ప్రతి చోట్ల ఈ ర్యాంప్స్ అవ్వచ్చు, టాయిలెట్స్ అవ్వచ్చు, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఖచ్చితంగా ఇస్తాను. దీనికి బడ్జెట్ కూడా మన దగ్గర ఉంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో 2 to 3% బడ్జెట్ డిజేబుల్ వెహికల్ కోసం ఖచ్చితంగా పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేయాలి. దీనికోసం నేను సార్ ఈ రోజు నేను ఒక ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి పంపిస్తాను. దీని తర్వాత మీ అందరికీ తెలుసు, అందరూ ఒకటి, మీరు ఎవరి నుంచి తక్కువ ఏం లేదు. మీకు ఈ సదుపాయాలు ఇచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఏ స్థాయిలో మీరు వెళ్ళొచ్చు. అప్పుడంటే మీరు కష్టపడాలి. 2015 యూపీఎస్సీ ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ రాసి నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయ్యాను.
ఆ ఎగ్జామ్ 2015 ఎగ్జామ్ లో టాప్ చేసిన ఒక మహిళ కూడా దివ్యాంగులు ఉన్నారు. టాప్ చేశారు మీలాగానే ఉన్నారు. మహిళ ఒకటే అంటే కష్టపడారు. సో మీ అందరికి గవర్నమెంట్ తరఫున సార్ చేసిన కష్టం వల్ల మీ అందరికీ ఇది ఇవ్వడం జరుగుతుంది. బట్ కానీ మీ నుంచి ఒకటే కావాలి. నేను ఎవరు కానీ తక్కువ లేదు. నేను అందరిలాగానే నేను కూడా గట్టిగా పనిచేస్తే, గట్టిగా చదివితే చాలా మంది చిన్న పిల్లలు వచ్చారు ఇక్కడ. నేను చూశాను కొంతమంది చిన్న పిల్లలు ఇక్కడ వచ్చారు. వాళ్ళు కూడా మీరు అందరూ దయచేసి భరోసా కల్పించారు. ఏదైనా ఇష్యూ ఉంటే మనం ఉన్నాం, వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కానీ ఏదైనా లైఫ్ లో ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కష్టపడితే మనం ఎలాంటి సదుపాయాలు మీకు ఖచ్చితంగా ఇస్తాం. నేను సార్ దృష్టికి కూడా నేను తీసుకువెళ్తాను. గవర్నమెంట్ జాబ్స్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్స్ అవ్వచ్చు, మీరు బాగా జాబ్స్ కూడా వస్తాయి. ఖచ్చితంగా కంపెనీస్ కూడా నేను లెటర్ రాస్తాను. ఏదైనా మీరు జాబ్ చేయొచ్చు. కంప్యూటర్ పని చాలా మందికి తెలుసు ఇప్పుడు. సో ఒకే ప్లేస్ లో మీ ఇంటి నుంచి కూడా మీరు పని చేయొచ్చు. అలాంటి కూడా ఏదైనా జాబ్స్ కి అవకాశం వస్తే ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ గా మరి ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చిన బెనిఫిషరీస్ కి ఈ సదుపాయాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ ద్వారా కొంత ఇస్తాం. తర్వాత మీకు బయట కూడా టోకన్ సిస్టమ్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఇష్యూ ఉంటే, కంప్లైంట్ ఉంటే దయచేసి అలింకో నుంచి ఇక్కడ వ్యక్తి ఉన్నారు, అంటే ఆ కంపెనీ ద్వారా మీకు వచ్చింది. దయచేసి మీరు ఇక్కడ కంప్లైంట్ చేస్తే ఆ రిప్లేస్మెంట్ కూడా మీకు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా కూడా ఏదైనా ఉంటే ప్లీజ్ దయచేసి నా దృష్టికి తీసుకురండి. ఒక మంచి ప్రోగ్రామ్ సార్ ఈరోజు చేయడం జరిగింది. నాకు పిల్లలందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.